వైసీపీ మరో జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముగ్గురు పేర్లతో మరో జాబితాను వైసీపీ విడుదల చేసింది. 2 పార్లమెంట్, 1 అసెంబ్లీకి ఇన్ఛార్జీలను ఖరారు చేస్తూ ఈ లిస్టును విడుదల చేసింది. రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాకకు అమలాపురం ఎంపీ ఇన్ఛార్జిగా నియమించింది. ఇటీవలే పార్టీలో చేరిన గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించింది. అమలాపురం సిట్టింగ్ ఎంపీ అనురాధకు ఈసారి టికెట్ లేనట్లే. అలాగే కర్నూలు ఎంపీ ఇన్ఛార్జిగా బివై రామయ్యను నియమించారు. బివై రామయ్య కర్నూలు మేయర్గా ఉన్నారు. సంజీవ్ కుమార్, సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ ఒక నెల క్రితం ఆయన వైసీపీని వీడడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని బివై రామయ్యకు కేటాయించారు. బివై రామయ్యను ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన కర్నూలు మేయర్గా ఉన్నారు. అలాగే అమలాపురం ఎంపీ ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాద్ను నియమించారు. రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఆయన గెలిచారు. ఆ తర్వాత గెలిచిన తర్వాత జనసేనకు దూరంగా ఉంటూ వైసీపీకి దగ్గరగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు అమలాపురం ఎంపీ నియోజకవర్గానికి, లోక్సభ నియోజకవర్గానికి ఆయనను ఇన్ఛార్జ్గా నియమించారు. ఇక రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావుకు అప్పగించారు. గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ కేటాయించకపోవడంతో రాజోలు టికెట్ను జనసేనకే కేటాయించడంతో ఆయన పార్టీని వీడి వైసీపీలోకి వచ్చేశారు. ఇప్పుడు రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావును నియమిస్తూ 3వ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, ఈ జాబితాని ఏ విధంగా చూడాలి? రాపాక వరప్రసాద్ ఆయన అసెంబ్లీకి పోటీ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ను చూపించారు. కానీ రాపాక వరప్రసాద్ను అమలాపురం లోక్సభ ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన సంతృప్తిగానే ఉన్నారా? వైసీపీ మరో జాబితాను విడుదల చేసింది. 3 పేర్లతో మరో జాబితాను విడుదల చేసింది. 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు, 1 అసెంబ్లీ నియోజకవర్గానికి 3 పేర్లతో లిస్టును విడుదల చేసింది. రాజోలు పార్లమెంట్ నియోజకవర్గానికి, కర్నూలు లోక్సభ నియోజకవర్గానికి, అలాగే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి లిస్టును విడుదల చేసింది 3 పేర్లతో. అమలాపురం సిట్టింగ్ ఎంపీ అనురాధకు టికెట్ను కేటాయించలేదు. అలాగే కర్నూలు ఎంపీ ఇన్ఛార్జిగా బివై రామయ్య కర్నూలు మేయర్గా ఉన్నారు. ఆయనకు టికెట్ను కేటాయించింది. ఆయనను సమన్వయకర్తగా నియమించింది. ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా బాధ్యతలను అప్పగించింది. 3వ లిస్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, వరుసగా లిస్టులను విడుదల చేస్తూ ఉన్న వైసీపీ ప్రతి లిస్టులోనూ మార్పులు చేర్పులు చేస్తోంది. ఇన్ఛార్జీలను మారుస్తూ వస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. మైక్రో లెవెల్లో వ్యూహాలను అమలు చేసుకుంటూ వెళుతోంది అని చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరో లిస్టును కూడా విడుదల చేసింది. ఈసారి 3 పేర్లతో విడుదల చేసింది. 2 పార్లమెంటు స్థానాలకు, 1 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించింది. రాజోలు అసెంబ్లీ స్థానంతో పాటు అమలాపురం పార్లమెంట్, కర్నూలు పార్లమెంటుకు ఇన్ఛార్జ్లను నియమించింది. కర్నూలు పార్లమెంటుకు సిట్టింగ్ ఎంపీగా డాక్టర్ సంజీవ్ కుమార్ ఉన్నారు. డాక్టర్ సంజీవ్ కుమార్ మొన్న జనవరిలో ఆయన వైసీపీని వీడారు. ఇప్పుడు అక్కడ బివై రామయ్య ప్రస్తుతం కర్నూలు మేయర్గా ఉన్నారు. ఆయనకు ఇన్ఛార్జిగా బాధ్యతలను అప్పగించింది. ఇక రాజోలు సిట్టింగ్ ఎంపీ అనురాధకు టికెట్ ఇవ్వలేదు. రాపాక వరప్రసాద్కి టికెట్ను కేటాయించింది. రాపాక వరప్రసాద్ ప్రస్తుతం రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను అమలాపురం పార్లమెంటుకు సమన్వయకర్తగా నియమించింది. అమలాపురం ఎంపీ స్థానాన్ని ఆయనకు కేటాయిస్తుంది. నిజానికి రాపాక వరప్రసాద్ ఆయన అసెంబ్లీకే వెళ్ళాలని ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉన్నారు. రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన వైసీపీ నుంచి వర్క్ చేసుకుంటూ ఉన్నారు. కానీ వైసీపీ ఆయనను అమలాపురం ఎంపీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించింది. మరోవైపు గొల్లపల్లి సూర్యారావు ఆయన టీడీపీ నుంచి రాజోలు అసెంబ్లీ టికెట్ను ఆశిస్తూ ఆయన అక్కడే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అయితే రాజోలు టికెట్ను జనసేనకు కేటాయించింది పొత్తులో భాగంగా. గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన అలిగి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు అదే రాజోలు నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ను గొల్లపల్లి సూర్యారావుకు కేటాయిస్తూ లిస్టును విడుదల చేసింది వైసీపీ. ఈ లిస్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, 3వ లిస్ట్ ఏ విధంగా చూడాలి?
రాజోల్లో సంబంధించిన మూడో లిస్ట్ లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. మూడో లిస్ట్ లో అమలాపురం సిట్టింగ్ ఎంపీ అనురాధకు టికెట్ ఇవ్వలేదు. మొదటి నుంచి వస్తున్న ఊహాగానాలే ఇవి. మొదటి నుంచి ఈసారి అనురాధకు టికెట్ లేనట్టే అనే చర్చ జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎంపీ టికెట్ని, అమలాపురం ఎంపీ టికెట్ని అనురాధకు ఇచ్చే అవకాశాలు లేవని మొదటి నుంచి చర్చ జరిగింది. రాపాకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని, కానీ రాపాక అసెంబ్లీ టికెట్ను ఆయన ఆశిస్తూ వచ్చారు. అసెంబ్లీ టికెట్ కాకుండా రాపాకకు ఎంపీ టికెట్ను కేటాయిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకే అమలాపురం ఎంపీ సమన్వయకర్తగా, అమలాపురం లోక్సభ నియోజకవర్గ సమన్వయకర్తగా రాపాక వరప్రసాద్ను నియమిస్తూ లిస్టును రిలీజ్ చేశారు. కర్నూలు లోక్సభకు బివై రామయ్యను నియమిస్తూ లిస్టులో ఆయన పేరును చేర్చారు. అలాగే ఇటీవలే గొల్లపల్లి సూర్యరావు ఆయన టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ కండువా కప్పుకొని ఆయన రాజోలు నియోజకవర్గ సీట్ను తనకు కేటాయించాలని అడిగారు. ఇప్పటివరకు టీడీపీ నుంచి టికెట్ వస్తుందనే ఆశాభావంతో ఆయన వర్క్ చేసుకున్నారు. ఒకవేళ వైసీపీకి వెళ్తే వైసీపీ కేడర్ అలాగే ఉంటుంది, కొంత టీడీపీ కేడర్ తనతో పాటు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తూ ఉన్నారు. అందుకే ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయారు. సో అదే స్థానాన్ని గొల్లపల్లి సూర్యరావుకు కేటాయిస్తూ మూడవ లిస్టును విడుదల చేసింది. మొత్తానికి మరో లిస్టులో ముగ్గురు పేర్లతో విడుదల చేస్తుంది. 2 పార్లమెంట్, 1 అసెంబ్లీకి ఇన్ఛార్జీలను ఖరారు చేస్తూ ఈ లిస్టును విడుదల చేసింది. రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాకకు అమలాపురం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఇటీవల పార్టీలో చేరిన గొల్లపల్లి సూర్యరావుకు రాజోలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా బాధ్యతలను అప్పగించింది. అమలాపురం సిట్టింగ్ ఎంపీ అనురాధకు టికెట్ ఇవ్వలేదు. కర్నూలు ఎంపీ ఇన్ఛార్జిగా బివై రామయ్యకు బాధ్యతలు అప్పగిస్తూ ఈ లిస్టులో ఆయన పేరును చేర్చారు.